ఈ రోజు కోసం దాదాపు ఒక 20 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే కృష్ణప్రసాద్ నా కుటుంబ సభ్యుడు. కృష్ణప్రసాద్ ఎన్నో ఆదిత్య 369 లాంటి సినిమాలు తీసి ఎంతో జర్నీ చేసి ఇవాళ ఎంతో అంటే ఈ జర్నీలో అతను పొందిన కష్టాలు, నష్టాలు, అవమానాలు, బాధలు అది నేను చెప్పాలి కాబట్టి చెప్పాలి. ఎందుకంటే సడన్గా ఆనందం అంటే దిస్ సక్సెస్ వాస్ నాట్ ఈజీ, అది నేను చెప్పదలుచుకున్నాను ఫర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. ఇవాళ అంటే ఒక దశలో ఎట్లా ఉంటుందంటే మనిషికి ఇంకా కష్టాలు తప్ప ఏముండవేమో అన్న క్రమంలో ఒక హోప్ ఇట్ మేక్స్ రియలీ టోటల్ కథ మార్చేశారు. ఇవాళ నుంచి నాకు తెలిసి సక్సెస్ఫుల్ తప్ప ఏమీ ఉండవు. కృష్ణప్రసాద్ ఐ విష్ మీతోటే స్టార్ట్ చేద్దాం. నిజానికి నాతో స్టార్ట్ చేస్తారేమో నానితోటి అనుకున్నాం. నానిలో ఇప్పుడు నాని అంటే అంటే సెల్ఫిష్నెస్, మీ అంటే హ్యాపీనెస్, షేరింగ్ థింగ్. సో హి హస్ షోన్ బోత్ ది షేడ్స్ ఇన్ దిస్ ఫిలిం, నా అండ్ మీ. ఒక యాక్టర్గా, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఒక యాక్టర్గా అష్టాచమ్మ వేస్తే ఆల్మోస్ట్ 8 పడ్డది. అలా వెళ్ళిపోయాడు, తారాపథానికి దూసుకెళ్ళిపోయాడు. ఏ హీరోకైనా సక్సెస్ అనేది ఒక మార్క్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే నేను అనడానికి లేదు, కానీ ఫస్ట్ ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేసింది ఏమిటంటే వాట్ అన్ యాక్టర్. అది నిజంగా ఒక యాక్టర్ జీవితాంతం, ఎందుకంటే ఫైట్లు బాగా చేశాడు, యుద్ధాలు బాగా చేశాడు, అవన్నీ వాళ్ళు చేయరు, అది మనకు తెలుసు. అట్లా డైలాగ్ బాగా చెప్పాడు, ఎస్ ఈజ్ అన్ యాక్టర్. పర్ఫార్మెన్స్ అంటే ఎక్స్ప్రెషన్ బాగా ఇచ్చాడు వాడినాడు. సో 2 షేడ్స్ని అద్భుతంగా పోషించి ఈ స్టోల్ అలా అంటే అదృష్టం. అంటే ఇంకా ఇప్పుడే అంటున్నా, ఇంతకు ముందే చాలా ముందు రావాల్సింది, వద్దులే ఇప్పుడే కరెక్ట్ ఏమో. అన్ని సక్సెస్లు ఒకసారి వస్తే ఆ టేస్ట్ మజా ఉండదు. సబర్ కా ఫల్ జరా మీఠా హోతా హై, బహుత్ అచ్చి మీఠీ సక్సెస్. అండ్ హీరోయిన్లు ఎరగతీసి అవతల పడేశారని ప్రపంచం అంతా అనుకుంటున్నారు. బోత్ హీరోయిన్స్ బ్యాలెన్స్డ్ అన్నమాట. నాని లాంటి వాడిని బ్యాలెన్స్ చేయాలంటే మినిమం 2 హీరోయిన్లు ఉండాలి. సక్సెస్ ఈజ్ సచ్ ఎ థింగ్ దట్ ఇవాళ ఈ ఆనందం కోసం మనం ఎంత ఎవరి కళ్ళలో చూసినా, ఎవరి మొహంలో చూసినా ఆనందం, ఆ తాలూకా ఫ్రాగ్రెన్స్ ఇట్ గివ్స్ లైఫ్. మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా దిస్ ఈజ్ అవర్ ఆక్సిజన్. ఎందుకంటే ఏ సినిమా అయినా సరే సక్సెస్ అయితే రాదు, ఎందుకంటే మనం బతకాలి కదా. మనం ఎంతో మందిని బతికించాలి. నా మై ఓనర్ ఆఫ్ ద షిప్ గురించి మాట్లాడా కృష్ణప్రసాద్. సంబడి సెడ్ ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ షిప్, దెన్ ప్రొడ్యూసర్ సెడ్ ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద షిప్. సో నౌ ఐ షుడ్ సే ఐఎమ్ ప్రౌడ్. మోహన్ కృష్ణ అమెరికా నుంచి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఇంటికి వచ్చాడు. నేను సినిమా చేద్దామని. వండర్ఫుల్, మంచి స్క్రిప్ట్ ఉన్నాడు, గుడ్, మీరు చాలా ప్రధాన పాత్ర అన్నారు. సంతోషం, నీకేం కావాలన్నా ఒక ప్రొడ్యూసర్ని ఇవ్వండి. విత్ హిస్ టాలెంట్ జస్ట్ ఐ వాస్ డిసైడ్ విత్ హిస్ ఓన్ టాలెంట్ హి ప్రూవ్డ్ టుడే classical director. That's what I mean. He comes and he himself classified in the sector. చాలా అంటే మంచి సినిమాలు, ఆరోగ్యకరమైన సినిమాలు, గర్వపడే సినిమాలు తెలుగు వాళ్ళు పర్టికులర్గా ఇస్తాడని నాకు తెలుసు. సో హ్యాపీ ఫర్ అంటే సక్సెస్ విజన్ వెనుక ఉండే ఆ స్మైల్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందని ఇప్పుడే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. ప్రతి సినిమాకి ఇలాగే కష్టపడి పనిచేస్తున్నాను. బట్ టుడే యాక్చువల్లీ ఫర్ దిస్ ఫిల్మ్ సక్సెస్ ని సెలబ్రేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ రియల్లీ గ్రేట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ, ఎస్పెషల్లీ ఫర్ మై డైరెక్టర్ అండ్ ఆన్ ద టైం.
and Nani and Buddha, Niveda and Vishnu. So it was great working with them. And Barney Garu was like, it was a great లొకేషన్ లో కానీ అక్కడ కానీ అంటే ఇక్కడ కూడా ప్రతి క్షణం నవ్విస్తారు. ఇట్ వాస్ అ గ్రేట్ ఎనర్జీ ఫర్ అస్ అండ్ ఐ లవ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. మై గాడ్ మ్యూజిక్ ఇట్ వాస్ అల్టిమేట్ యాక్చువల్లీ. దర్ వాస్ అనదర్ మెలోడీ ఫర్ దిస్ ఇయర్ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. But want to thank Mohan Krishna sir for the amazing opportunity sir. దర్శనం రాసినందుకు అది నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు కంగ్రాట్స్ సార్, థ్యాంక్ యూ. మ్యాచెస్ చాలా బాగుంటుంది, నేను బాగా చూస్తున్నాను, థ్యాంక్ యూ. అండ్ ఇంక నాన్నగారి గురించి ఏంటంటే నా లక్కీ చాము ఆల్మోస్ట్ ప్రతి సినిమా హిట్ ఆల్మోస్ట్ ఇంకా నివేద గురించి హ్యాపీ బేబీ బాల్ డెబ్యూ ఆల్మోస్ట్ ఫస్ట్ బాల్ నో బాల్ 6 ఫ్రీ హిట్ మీ హొప్పు. ఇంకా సురభి గురించి ఏం చెప్పాలి నాన్నగారు, ఆమెకి ఏముంది మంచి లెక్కించాము ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్. ఆమెకి యాక్చువల్లీ ఒకసారి అడిగాను యాక్చువల్లీ సురభి గారు ఏమనుకోకండి చిన్న అడుగుతాను, మీ స్కిన్ టోన్ ఎలా అండి ఇలా అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మామూలుగా అంటే మీకు టర్మరిక్ నై కాస్మెటిక్ టైప్ ఎలా అంటే ఇలానే గట్టిగా రవ్వేసి వెళ్ళిపోయింది, ఏం మాట్లాడాల అదేంటి అలా మాట్లాడి వెళ్ళిపోయింది. సరే ఏదో జనాలు చూసే అందరూ ఏదో నేను జోక్ చేశాను పడిపోయింది అనుకుంటాను ఇలా మేనేజ్ చేశాను. బట్ ఇప్పటికి తెలియదు ఎలా అని. ఇంకా శ్రీముఖికి ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు కాదు. ఆ తర్వాత ఆడియోలో తెలిసింది నాకు ఆమె ఇంటికి అరుపులు, ఫస్ట్ అరుపులు తర్వాత కొంచెం సీరియస్ అయ్యేసరికి ఆవిడ కూడా సరే సీరియస్ క్యారెక్టర్ అని చెప్పి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయింది. సో వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ లాట్ సార్. Sir, I can't thank you enough for trusting in me, believing in me that I'll be able to do this role. And alage Nani asalu meeto combination scenes levu asalu okke scene kuda ledu, but still to you to play a dual role first time kabatti చూడడం it was awesome. మామూలుగా లేదు అసలు. ఒక నానిని చూడటమే చాలా ఎక్కువ, ఇది 2 నానీస్ ని చూడడం అసలు ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఐ ట్రీట్. అండ్ అంతేకాకుండా ఐ హ్యావ్ టు సే దిస్, నివేత వాజ్ సర్ప్రైజ్ ప్యాకేజ్ అని నేను అన్నాను, ఎందుకంటే నేను మీకు కాంబినేషన్ సీన్స్ చేశాను కాబట్టి. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ, ద బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద మూవీ ఎవరన్నా అంటే ఇట్స్ డెఫినెట్లీ నివేత. అండ్ ఐ లవ్డ్ యూ ఇన్ ద మూవీ. అండ్ సురభి, యూ వర్ like I said you were too cute enough. And alage PG Kinda sir, thank you so much for showing everybody beautifully. Barney sir and alage Kishore sir, 3 సీన్లు డిలీట్ చేశారు నాకు తెలుసు. కిషోర్ దయచేసి అవి యూట్యూబ్ లో డిలీటెడ్ సీన్స్ కింద పెట్టాలని. వన్స్ అగైన్ విష్ ద హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్. నేను మన ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ ప్రసాద్ సార్ ఫర్ మేకింగ్ such an amazing film and for believing in me, for supporting me throughout, and congratulations to you. నా 2 సినిమాలో పెద్ద హిట్స్ చేసేదానికి success leads to success, so really happy that both the films are hits, and it gives me immense happiness to be a part of this team, gentlemen. And I thank Mohan sir for being a creative friend, for being a musical friend, and for guiding me throughout this entire journey. And it's been magical, you know, the entire filmmaking process has been magical. And Vrinda sir, thank you so much for making me look like a Barbie doll. That's what everyone's been saying, and I think the credits go to you and my makeup team. Thank you so much. And Nani, my favorite Jay, you've been amazing. So it's been phenomenal, you know, the entire journey. And thanks to Mani Sharma Garu for giving me such a beautiful melody. Chali Gali Chodu, it's been one of my favorite songs ever. I just love the song, so thank you so much. And thank you for picturizing it so beautifully, Vinda sir, you know, it's like a dream. And yes, Niveda.
You did a fabulous job, and it was lovely working with you. And the entire team, Srini. What, Srini? I mean, I'm going to miss the entire team, and thank you so much. And Srimukhi, you did a wonderful job too. Just couldn't take my eyes off you, your performance. So thank you all, thank you so much, and please keep watching, gentlemen. Thank you. ఏంటండి సినిమాలో లాస్ట్ 10 minutes వరకు ఉంటుంది పార్ట్నర్ ప్రెస్ మీట్ లో కూడా లాస్ట్ 10 minutes వస్తే చాలా క్షమించగలరు. ఈరోజు జోడ్స్థాన్గా షూటింగ్ ఉంటే ఆర్ఎస్ నుంచి వస్తాను. అండ్ కార్లో వస్తుంటే ముందు ఆటో మీద June 17th విడుదల జెంటిల్మెన్ అని ఒక కోటింగ్ కనిపించిందండి. నేను నా మైండ్ ఒక 8 years బ్యాక్ వెళ్ళింది. అలా సిటీలో హోర్డింగ్స్ చూస్తానని కానీ నాని పోస్టర్ కళ్ళజోడు పెట్టుకుని ఇటు చూస్తానని కానీ ఇంత ఫ్యూచర్ ఉంటుందని కానీ ఇప్పుడు అనుకోలేదు. అండ్ టుడే ఐమ్ రియలీ ఎక్సైటెడ్. మమ్మల్ని అప్పుడు లాంచ్ చేసిన నాగకృష్ణ గారు సినిమాలో మళ్ళీ నేను చేయడం అండ్ యాజ్ అన్ యాక్టర్గా అందరికీ అంత మంచి పేరు రావడం, ముఖ్యంగా నానికి తన యాక్టింగ్ స్కిల్స్లో నెక్స్ట్ లెవెల్ ఈ సినిమాలో చూపించారు. అండ్ అగైన్ మోహన్ కృష్ణ గారు కొత్త జానర్ అటెంప్ట్ చేసి ఆయన మంచి స్టోరీ టెలర్గా ఆయన నిర్మించుకుంటారు. అండ్ ఎక్సలెంట్ కో స్టార్స్ ఇక్కడ నివేద, సురభి అండ్ శ్రీముఖి అండ్ వినయ్ వర్మ గారు ఇద్దరు ఉన్నారు. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరూ రీఎంట్రీ అంటున్నారు. శ్రీదేవి మూవీస్ కూడా ఈ సినిమాతో మంచి హిట్ రావడం అండ్ కొత్త ఉత్సాహాన్ని కొన్ని ముందు పెట్టినాను అనుకుంటానండి. అలాగా ఈ సినిమాలో నాకు ఫస్ట్ సినిమాలో నేను ఎవరైతే ఒకరితో మొదలెట్టిన భరణి గారితో వాళ్ళందరితో మళ్ళీ 8 years తర్వాత ఈ జర్నీ ఇంత లాంగ్ గా ఇంత హ్యాపీగా సాగడం నాకు చాలా ఆనందంగా ఉంది. I've been thanking everybody and there's also a company that I thank people too much, but I don't mind. Meerandariki thanks చెప్పాలి ఖచ్చితంగా because this film has become what it is because of word of mouth predominantly, and thank you all so much for spreading the good things about the film and the good. Thank you all so much. And actually I would like to thank each and every one of them. I will take some time. Krishna Prasad sir, thank you so much. This film wouldn't have happened without you sir, of course. Mohan sir, thank you so much. Promise me that you will be taking more and many more movies like Gentleman, because people need to see more of you. And yeah, I know you can. Okay. Binda sir, thank you so much. People are seeing it. People know. I mean, we don't even have to like talk more about it. Thank you so much for portraying Gentleman the way it is. Thank you. Thanks to Marthan Garu. Thank you so much for working your magic at the editing table. We know how much went through there. Thank you. Thanks to Srimukhi for all those kind words. Thank you, Surabhi. Been a wonderful co-star. I was in love with her after seeing the Kodaikanal portion. Thank you so much for that. Nani, thank you, Nani. Thank you so much. I have so much more to say, but I'll just stop there. Meerandariki thanks, pressing thanks for digital media, print media. Thanks to everybody. Thanks to all the photographers. Thanks to our makeup department, hairdressers, drivers, everybody. Thank you all so much for working together as a team. Suresh garu, thank you. Mani garu, nenu actually asal after the audio launch tarvata nenu hotel velina tarvata I was ediste untunnanu because I was like, how did I forget Mani garu there? Thank you Mani Sharma garu for coming back with this album. Background score inta adbhutamga chesaru, and today he's sitting there in the background only. But he deserves to be here, right here. And thank you for the best compliment I got that I wanted to share with Manish Sharma garu was, one audience came running to me after the first show. We saw the first show at Prasad's. After that, there was one of this audience who came running up saying, "Chala bagundi film, okay?" But after that, he said, the background score became a character in the film. It felt like a character in the film. And as we saw each of these actors perform, we were waiting for the background score to begin. So that was one compliment I personally enjoyed, and I wanted to convey that to him.
ఇందాక భరణి గారు అన్నట్టు సంస్కారవంతమైన సినిమాలు తీస్తారని ఒక అపవాదం ఉంది నా మీద. అది అది పోతుందేమో ఎప్పుడు నాకు భయంగా ఉంటుంది. అది కొంత పోగొట్టాలని కూడా ప్రయత్నించాను. ఎందుకంటే సంస్కారవంతంగా తీస్తాడు, సంసార పక్షంగా తీస్తాడు, సెన్సార్ పక్షంగా కూడా తీస్తాడు నాకు అపవాదం. సో అందుకనే హిమ్ సర్టిఫికేట్ ఇచ్చాను అనుకుంటా. బట్ యా, సినిమా అనేది చాలా అర్థవంతమైన మీడియం అని, దాన్ని ఏ జోనర్ తీసుకున్నా కూడా అది ప్రేక్షకుల యొక్క సమయాన్ని, వాళ్ళ డబ్బుని విలువించేది ఇలా ఉండాలని నేను కోరుకుంటాను. అయితే నేను అంతకుముందు తీసిన సినిమాలన్నీ కొంచెం మానవ సంబంధాలు, సాత్వికమైన అంశాలు ఉండడం వల్ల ఇలాంటి సినిమా నేను తీస్తాను బహుశా ఎవరు ఊహించి ఉండరు. కానీ ఈ అవకాశాన్ని నాకు ముందర ఇచ్చిన కృష్ణప్రసాద్ గారిని కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే జయాపజయాలకు అతీతంగా ఆయన నమ్మి ఈ కథ మీరు చేస్తే బాగుంటుంది, ఆ కథ నా దగ్గర తీసుకొచ్చిన కృష్ణప్రసాద్ గారు. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది కథ రచయిత ఆర్ డేవిడ్ నాథన్ గారు. ఈ కథ సినారియో డేవిడ్ నాథన్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ యూ. ఆ ప్రయాణం డేవిడ్ నాథన్ గారితో ప్రారంభమైంది. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ రచయిత అనేవాడు మొదటి హీరో సినిమాకి. కాబట్టి డేవిడ్ నాథన్ గారు ఆయన ఇప్పుడు చెన్నైలో ఉన్నారు. ఈరోజు మన మధ్య మనతో కలవడానికి రాలేకపోయారు ఆయన వేరే కారణాల వల్ల. సో డేవిడ్ నాథన్ గారికి కృతజ్ఞతలు. ఆ తర్వాత ఇంకా ఈ సినిమాలో పనిచేయడము వాళ్ళ క్రూ నేను నెమ్మదిగా చెప్తాను వన్ బై వన్. బట్ నాని 2008లో అష్టాచమ్మాతో నానిని నేను పరిచయం చేయడం జరిగింది. నాకు నాని పరిచయం అయ్యాడంటే బెటర్, నేను పరిచయం చేశానంటే. ఎందుకంటే మంచి నటులు అనేవాళ్ళు నేను ఇప్పుడు అష్టాచమ్మ బ్రేక్ ఇచ్చారండి, నానికి ఇంట్రడ్యూస్ చేశారండి ఇలాంటి నేను నమ్మనండి. నాని శ్రీనివాస్ నేను ఎట్లా ఆలోచిస్తానంటే, నానికి శ్రీనివాస్ అవసరాలకి అష్టాచమ్మ ఎంత అవసరమో అష్టాచమ్మ కూడా వాళ్ళిద్దరు అంతే అవసరం. కాబట్టి వాళ్ళు తగ్గారు ముఖ్యంగా నాని. ఎందుకంటే చాలా మంది అప్పుడు గ్రహించలేదు కొంత, కానీ నెమ్మదిగా గ్రహించిందంటే డెబ్యూలో అలాంటి పాత్ర చేయడం, అంత వైవిధ్యం ఉన్న పాత్ర చేయడము, అన్ని రకాలైన షేడ్స్ అని ఇప్పుడు అంటున్నారు. కానీ ఒకసారి మీరు రిమైండ్ చేసి 2008 అష్టాచమ్మ చూడండి, దీనికంటే ఎక్కువ షేడ్స్ ఉంటాయి అష్టాచమ్మలో. అది కేవలం కామెడీ అని అనుకుంటాం, కానీ యాక్చువల్లీ కామెడీ చేయడం చాలా కష్టం. ఒకే సినిమాలో రొమాన్స్, హాస్యము, ఒక రకమైన దొంగ దర్పము అన్నీ చూపించగలడం అనేది చాలా కష్టము. అండ్ అన్ని సో అప్పుడే నేను ఐ రిమెంబర్ వెరీ క్లియర్లీ నానికి శ్రీని గారికి ఈమెయిల్ పెట్టాను, మీరిద్దరు స్టార్ మెటీరియల్, మీరిద్దరు ఖచ్చితంగా స్టార్స్ అయితే తీరుతారని. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నాని, అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ శ్రీని. అండ్ శ్రీని స్టార్ కొంచెం ఎదిగి డైరెక్టర్ కూడా అయిపోయాడు. సో ఐఎమ్ సో ప్రౌడ్, స్టార్ డైరెక్టర్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ శ్రీని. అండ్ నాని చాలా మంది ఒక్కొక్కరు చెప్తుంటారు కాబట్టి కష్టాలు దర్శకుడికి నాని ఛాన్స్ ఇచ్చారండి అని. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ నాని ఫర్ నాట్ ఫర్ దట్ రీజన్. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఈ కథ నేను చెప్పినప్పుడు భలే మాకు పెట్టారు. ఎవడేస్ సుబ్రహ్మణ్యం అనే స్లీపర్ హిట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యి నాని ఎన్నో ఒడిదుడుకుల తర్వాత నిలదొక్కున్నాడు ఆ సినిమా. ఆ సినిమా చూస్తే నాకు చాలా గర్వపడ్డాను నాని చూసి. ఆ టైంలో ఒప్పుకున్న కథ ఇది. అంటే ఒక విజయంలో ఉన్నప్పుడు ఒప్పేసుకోవడం, ఆ వరవల్లో ఒప్పుకోవడం కాదు. ఒక హిట్ వచ్చింది కదా, పర్వాలేదు, మోహన్ గారు అంటే నాకు చాలా ఇష్టము, ఆయన కష్టాల్లో ఉన్నారు, ఒక ఛాన్స్ ఇద్దాము టైప్ ఆఫ్ జడ్జ్మెంట్ ఇప్పుడు నాని ఉండదు. అప్పుడు ఇది నిజంగా రిస్కీ స్టోరీ నాని ఒప్పుకోవడం. అది అందుకుని ఐ వాంట్ టు థ్యాంక్ యూ నాని. అండ్ ఐ అప్రిషియేట్ యువర్ గట్స్. చాలా మంది ఆ ధైర్యం ఉండదు. కథను నమ్మే వాళ్ళకి, దర్శకుడి పట్ల ఒక నమ్మకం ఉండే వాళ్ళకి ఉండే ధైర్యం అది. సో నాని ఐ అప్రిషియేట్ ఫర్ దట్ అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ అదే యాటిట్యూడ్ నాని కొనసాగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను, కొనసాగిస్తాను కూడా. అతను నాకు బాగా తెలుసు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు ఒకటి కాబట్టి ఐ నో హిమ్ ఇన్సైడ్ అవుట్. And then of course I had the privilege of working with some of the best talents. Of course Nivetha Thomas, తనని కలవడానికి నేను చెన్నైలోకి తన ఇంటికి వెళ్ళిన 10 నిమిషాల్లోనే ఐ థాట్ ఈమె క్యాథరిన్ కథ చెప్పడం కేవలం ఫార్మాలిటీ, చెప్పాలి, చెప్పిన తర్వాత ఆమెను ఒప్పించాలి అని అనుకోవడం జరిగింది. లక్కీగా తనకు కూడా కథ నచ్చింది. తనకి పరీక్షలు ఉన్నా పరీక్షలు ఎలా మాన్పించాలి, ఫెయిల్ అయినా కూడా పట్టించుకోకుండా ఎలా చేయించాలి అనే ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరిగింది. దానికి కృష్ణప్రసాద్ గారు చాలా సహకరించారు. సో నివేత, ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ జాయ్. అండ్ ఇది కూడా చెప్తున్నాను, మళ్ళీ మంచి యాక్ట్రెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిచయం చేశారండి. ఇదంతా కాదండి, నివేత థామస్ కి ఈ సినిమా ఎంత అవసరమో ఈ సినిమాకి నివేత థామస్ కూడా అంతే అవసరం. కాబట్టి ఇది జరిగిందని నేను భావిస్తాను.
అండ్ ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోరు మణిశర్మ గారు ఇచ్చినట్టు ఎంత తపన పడ్డారో, ఎన్ని లైవ్ సెక్షన్స్ చేశారో, ఎన్ని స్ట్రింగ్ సెక్షన్స్ చేశారో, ఎంత ఆయన తపన పడ్డారో నాకు తెలుసు, బికాజ్ నేను ప్రత్యక్షంగా చూశాను. సో థ్యాంక్ యూ మణిశర్మ గారు, మీరు వేది మీదకి నేను రాను అన్న మాట ఇచ్చినందుకు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాను. కానీ అన్నిటికంటే సెంటర్ స్టేజ్లో మీరు ఉండాలి. సో ఈ సినిమాని ముఖ్యంగా ఇందాక నివేద చెప్పినట్టు కేవలం పబ్లిసిటీ వల్ల కాకుండా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు చాలా తెలివైన వాళ్ళు, సంస్కారవంతులు, చాలా కొత్తదనాన్ని ఎప్పుడూ చాలా విశాల హృదయంతో ఆస్వాదిస్తారు, ఆహ్వానిస్తారని మరోసారి ప్రూవ్ చేశారు. ఒక మంచి కథ విన్నాను అన్నప్పుడు మోహన్ కృష్ణ గారు తెలుగుగా ఆయన రైటర్, ఆయనే కథ మాట్లాడారు, అన్ని రాసుకునేవారు. ఆయన్ని ధైర్యం చేసి అడిగాను, ఇప్పటి నుంచో ఈ కథ విన్నానండి, నాకు చాలా నచ్చిన కథ, ఒక్కసారి వినండి, మీకు నచ్చకపోతే వినంగానే దిస్ ఇస్ ద ఫిల్మ్ అన్నారు. దాని తర్వాత ఆయన పగ్గు అంటాం, ఆయన ఎప్పటి నుంచో దీన్ని ఎట్లయినా చేయాలనుకున్న తర్వాత మోహన్ కృష్ణ గారికి వినిపించడం జరిగింది. మోహన్ కృష్ణ గారికి వినిపించగానే చాలా బాగుంది సార్ అన్నారు. తర్వాత దాన్ని అద్భుతమైన షేప్ లో తీసుకెళ్లారు. ఆయన కూర్చోబెట్టి వల్ల అరౌండ్ 60% to 75% ఓన్ చేసుకుని చాలా అద్భుతంగా మళ్ళా రైటర్లు చూపించి దీస్ ఆర్ ద చేంజెస్ ఐ మేకింగ్ అంటే మా ఇద్దరు కూర్చోబెట్టి చెప్పారు. బాగుంది, చాలా బాగుంది సార్ అన్న తర్వాత అప్పుడు నాన్నగారు చేస్తే చాలా బాగుంటుంది గారు పెట్టాం. ఇందాక చెప్పినట్టు ఎవరైనా సుబ్రహ్మణ్యం రిలీజ్ అయిన ఐ థింక్ ఒక 3 weeks తర్వాత మేము ఇష్టం జరిగింది. నిజంగా ఆయన వెంటనే ఆయన విని సార్ నాకు బలి మగవాడే ఉంది. దాని తర్వాత కృష్ణగారు వెళ్తున్నాం కదా, ఆ తర్వాత నేను డిసెంబర్ నుంచి చేస్తానన్నాను. కరెక్ట్గా ఆయన డిసెంబర్ నుంచి డిసెంబర్ 2nd నుంచి స్టార్ట్ చేస్తాను. ఇవాళ ఈ సినిమా నాకు ఒక పెద్ద కంబ్యాక్ అండి. అయితే డెఫినెట్గా నాకు పెద్ద ఎనర్జీ ఇచ్చింది. అలాగే నాకు పేరున నాకు ఒక ఇవాళ మీరు మీ కలమూరు పాత్రకి ఎంత పాజిటివ్గా ఒక ఎనర్జీ ఇచ్చారు. అట్లాగే నాకు నేను ఈ 20 సంవత్సరాల ప్రేక్షకులు ఉన్నప్పుడు ముఖ్యంగా ఒక పేరు చెప్పాలండి, మణిశర్మ గారండి. నాకు మ్యూజికల్గా ఆయన గొప్ప ఇది ఇచ్చారు, అది ఇచ్చారు కాదు, నమ్మాడు లేదే నువ్వు ఎప్పుడో మంచి సినిమా తీసుకోవాలని అన్ని రకాలుగా తను సపోర్ట్ చేసి 100% దానివల్ల తను చాలా ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడ్డప్పుడు ఏ రోజు నన్ను ఏది అనలేదు. ఇవాళ సక్సెస్ నాకు తెలిసి అతను ఎంజాయ్ చేస్తున్నట్టుగా నేను కూడా ఎంజాయ్ చేయట్లేదు, నేను డెఫినెట్గా నమ్ముతున్నాను. ఫస్ట్ టైం స్టార్ట్ విత్ మోహన్ సార్, మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సక్సెస్లు ఫెయిల్యూర్లు చాలా ఫిల్మ్స్ లో వస్తాయి, కానీ రెస్పెక్ట్ అన్నది మాత్రం ప్రతి సినిమా కాదు, ఎక్కడికి వెళ్ళినా నాకు రెస్పెక్ట్ దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నేను ఇంతకు ముందు డబుల్ రోల్ చేశాను సార్, ఇంతకంటే ఎక్కువ కష్టపడి చేశాను, అది ఎవరికి తెలియదు, జెండాపై కథలని. కాకపోతే ఈ సినిమాకి వచ్చిన పేరు అప్పుడు ఆ సినిమాకి రాలేదు. సో ఐ థింక్ అది ఇది కలిపి నాకు డబుల్ వచ్చేసింది ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ నాకు అన్నట్టు నాకు ఫస్ట్ మోహన్ గారు వచ్చి చెప్పిన వెంటనే ఈ రోజు దాకా మీరు యాక్చువల్లీ కృష్ణ గారు చెప్పాము కదైనా, లేదంటే పలువలే కానీ మాధురి గారు నాను గారు, నేను ఏ రోజు కూడా ఇంతకు ముందు ఫిల్మ్స్ కానీ అలాంటి ఎప్పుడు లెక్క ఫస్ట్ మోహన్ గారు నుంచి ఫోన్ రావడమే ఒక తెలియని ఎక్సైట్మెంట్, మళ్ళీ అందరం కలిసి పనిచేసే ఒక కిక్. అప్పుడప్పుడు మనం అక్కడక్కడ న్యూస్ లో వాటిలో ఇట్లో మీరు చెప్పినట్టు రాస్తున్నప్పుడు ఒక కోపం వచ్చేసేది. ఎందుకంటే నేను ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఎంత ఎక్సైట్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు. ఇందులో సినిమా కథ నచ్చి ఎగిరి గంతేసి చేయడం అనే యాంగిల్ తప్పితే రెండో యాంగిలే లేదు. అండ్ అదే నిజమైంది కాబట్టి ఈరోజు చాలా చాలా సంతోషంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శ్రీని మోహన్ గారితో చేస్తున్నప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యానో, ఫస్ట్ మోహన్ గారు కథ చెప్పిన వెంటనే నాకు ఆ రోల్ ఎవరు చేస్తున్నారు తెలుసా, శ్రీని అన్న వెంటనే దాని ఇంకా ఒక డబుల్ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది నాకు. ఎందుకంటే ఒకటి వాడంత క్లోజ్ కాబట్టి ఆ విషయం పక్కన పెడితే, వాడు అంత మంచి యాక్టర్ కూడా పక్కన పెడితే, సెల్ఫిష్ రీజన్ ఏంటంటే మీ ఇద్దరు కలిసి చేసిన ఏమి మిస్ అవ్వలేదు. ఇప్పుడు 4వ తేదీ 5వ దానికి ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక భరణి గారు చాలా చిన్న సీనే కలిసి చేసాం ఇద్దరం. బట్ నేను యాక్టర్ గా అంటే ఆ క్లాప్ అసిస్టెంట్ గా దూరం నుంచి చూసామండి యాక్టర్స్ ని చాలా దగ్గరగా వెళ్ళే ఛాన్స్, వాళ్ళ చేతులకి సెకండ్ ఇవ్వడం కానీ, వాళ్ళని హక్ చేసుకోవడం కానీ అలాంటి అలవాటు లేదు నాకు. సో నేను యాక్టర్ అయిన వెంటనే మా యూనిట్ అష్టాచామ యూనిట్ మొత్తంలోకి బిగ్గెస్ట్ స్టార్ తనకి భరణి గారు. సో నేను దగ్గర నుంచి చూసి
హక్ చేసుకొని క్లోజ్ గా మాట్లాడిన యాక్టర్ ధర్మేంద్ర గారు. అందుకని నేను ఇంతకాలం సినిమా 8 years లో నేను ఎంతమంది యాక్టర్స్ తో చేసినా సరే భరణి గారిని చూసిన వెంటనే ఒక సినిమా స్టార్ వస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఎప్పుడు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద సపోర్ట్. అన్ని బోర్డన్ ఫిల్మ్స్ చేశాను కలిసి ఇద్దరం. అండ్ దెన్ మార్తాండ్ గారు, ఈ సినిమాకి అంటే ఒక థ్రిల్లర్ కి ఆల్వేస్ ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ లాగానే మన వి కాంట్ టేక్ అవర్ ఓన్ స్వీట్ టైం, చాలా క్రిస్ప్ గా షార్ప్ గా కథ చెప్పాలి. అండ్ ఇలాంటి కథ పర్టికులర్ గా జెంటిల్మెన్ కథ చాలా 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 డేంజరస్ ఆ విషయంలో. ఎందుకంటే మా ముందు నుంచి కథ విన్నప్పటికీ అదే డౌట్, ఆ ఆఖరి 10 నిమిషాలు మన కథని బ్యాంగ్లు, క్లైమాక్స్లు, లేదంటే ఒక ట్విస్ట్లు లాస్ట్ లో ఏమంటారు మంచి క్లైమాక్స్ ఫైట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో అలాంటి సినిమా కాదు ఇది. అండ్ ఆ 10 నిమిషాలు కథలో ఉన్న బిగినింగ్ నుంచి ఉన్న ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. అండ్ ఆన్సర్ కన్ఫ్యూజింగ్ ఉండదు, చాలా క్లియర్ గా ఉండాలి. ఇదే బిగ్గెస్ట్ టాస్క్ మాకు. అండ్ అది ఈ రోజు అంత క్లారిటీగా మిమ్మల్ని చేరుకుందంటే దానికి కారణం అంటారు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వినయ్ వర్మ గారు ఈ సినిమాలో డేవిడ్ అనే పాత్ర పోషించారు. ఆయన ఫస్ట్ ఆయన సజెస్ట్ చేసినప్పుడు నేను జెన్యున్ గా ఒప్పుకుంటున్నా. మోహన్ గారితో నేను అన్నాను ఆయన సూట్ అవ్వలేమో సార్, ఏంటి నాకు ఆయన ఏం చేశారో తెలియదు, థియేటర్ గ్రూప్ అని అంటే నేను ఇంకో 2-3 వేరే ఆప్షన్స్ చెప్పాను. వీళ్ళు బాగుంటారు కదా, వీళ్ళు బాగుంటారు కదా, వీళ్ళు బాగుంటారు కదా అని. అండ్ ఈ రోజు సినిమాలో ఎవరో ఒక నేను చెప్పిన యాక్టర్లు కనుక పెట్టుంటే ఒక యాక్టర్ డేవిడ్ పాత్ర చేసినట్టుండేదేమో. బట్ ఇప్పుడు ఆయనే డేవిడ్ అన్నంతగా అంత పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. థ్యాంక్ యూ వినయ్ సార్. అండ్ రవి గారు, ఆ డైరెక్షన్ అంటే మాకు మరి బాహుబలి కాదు కాబట్టి అలాంటి సెటిల్ ఇట్లా ఏం లేవు, మీకు వేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు మేము. బట్ ఏదైనా ఆఫీస్ కానీ ఒక ఇల్లు కానీ ఏదైనా చిన్న చిన్న డీటెయిల్స్ లోనే ఆ డైరెక్షన్ ఉంది. అండ్ మీరు అబ్జర్వ్ చేసే కొద్దీ జెంటిల్మెన్ లో డీటెయిల్స్ దొరుకుతూనే ఉంటాయి. రవి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిందా గారు, ఇందాక భరణి గారు అన్నట్టు బాలయ్యారు మధ్య ఇంతకుముందు చాలా అష్టాచమ్మ అప్పుడు చాలా ఫిట్ ఉండేవారు. అష్టాచమ్మ అప్పుడు చాలా ఫిట్ ఉండేవారు. బట్ లావుతో పాటు నాలెడ్జ్ కూడా పెరిగింది. అంటే 2 ప్యారలల్ గా వెళ్ళినట్టున్నాయి. ఎందుకంటే నేను అప్పుడు ఫ్రేమ్ పెట్టినప్పటికీ ఇప్పుడు ఫ్రేమ్ పెట్టినప్పటికీ ఇప్పుడు కథను అర్థం చేస్తూ ఐ థింక్ మేము ఎంత కన్వే చేసామో తెలియదు కానీ ఈ సినిమా ద్వారా ఆ ఎమోషన్ ని తన ఫ్రేమింగ్ ద్వారా, తన మూడ్ ద్వారా, లాస్ట్ కలర్ కరెక్షన్ ద్వారా చాలా ఒక టెంపోని ఒకటి కంప్లీట్ గా కన్వే చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గర్ల్స్ శ్రీముఖి, మీరు ఆల్రెడీ ఆడియో రిలీజ్ రోజు నేను నా కోసం వస్తున్నారు అనుకుంటే తిరిగి చూస్తే దానికోసం వస్తున్నారు. సో అటువంటి ఫాలోయింగ్ ఉన్న శ్రీముఖి మంచి రోల్. అండ్ నార్మల్ గా అలాంటి ఒక రోల్ ప్లే చేయడం చాలా కష్టం, చాలా సటిల్ గా ప్లే చేయాలి. అండ్ బ్రహ్మాండంగా ప్లే చేసింది. చూసిన వాళ్ళందరూ కూడా దాని గురించి కూడా రాశారు సెపరేట్ గా. థ్యాంక్ యూ శ్రీముఖి. సురభి, ఐశ్వర్య అన్న పాత్ర చాలా ఇన్నోసెంట్ రోల్ సినిమాలో, చాలా చాలా ఇన్నోసెంట్. అండ్ బేసిక్ గా సురభి బయట కూడా చాలా ఇన్నోసెంట్. అంటే నేను నిజంగా చెప్పాలంటే నిజంగా సురభికి ఏం తెలియదు, మనం ఎంత చెప్తే అంతే. అండ్ నిజంగా అమాయకత్వం ఉంది. ఆ అమాయకత్వం స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవటం వల్లే ఐశ్వర్య అంతగా అందరినీ రీచ్ అవ్వగలిగింది. సో థ్యాంక్ యూ సురభి. అండ్ ఇంకా మా లిటిల్ సూపర్ స్టార్ మొన్నదాకా నేను కమల్ హాసన్ అనుకున్నాను, ఇప్పుడు రజనీకాంత్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే విసులు పడిపోతున్నాయి. సో ముందు అంటే సినిమా చేసేటప్పుడే మా ఏదైతే ప్రీ క్లైమాక్స్ లో మెయిన్ సీన్ ఒకటి ఉందో, రివీలింగ్ సీన్ అన్నది, ఆ సీన్ చూసిన ఆ షూటింగ్ అప్పుడే మేము అందరం క్లాప్స్ కొట్టేసుకొని హర్ట్ చేసుకున్నాం. సక్సెస్ మీట్, ఫస్ట్ సక్సెస్ మీట్ అక్కడ జరిగింది. ఆ రోజు లొకేషన్ లో జరిగింది. దానికి కారణం తను నివేద పెట్టిన ఒక ఎక్స్ప్రెషన్ బేసిక్ గా క్లోజప్ లో. అండ్ ఈ రోజు అష్టాచమ్మ అప్పుడు మోహన్ గారు ఎంత ప్రౌడ్ ఫీల్ అయ్యారో మా ఇద్దరి గురించి నాకు తెలియదు, కానీ నాకు పెద్దగా సంబంధం లేకపోయినా సరే ఈ రోజు జెంటిల్మెన్ విషయంలో నేను నివేద గురించి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ నివేద ఫర్ ప్లేయింగ్ క్యాథరిన్. అండ్ కృష్ణప్రసాద్ గారు ఈ సినిమా బిగినింగ్ లో కలిసినప్పుడు నాకు ఆయన కృష్ణప్రసాద్ గారి గురించి కలుస్తారన్నప్పుడు నాకు తెలియదు, అంటే ఏమేమి సినిమాలు చేశారు మొత్తం ఫిల్మోగ్రఫీ నాకు తెలియదు.
ముందు ఆదిత్య 369 అని చెప్పిన వెంటనే ఒక రెస్పెక్ట్ వచ్చేసింది ఇమీడియట్ గా. ఆ రోజుల్లోనే టైం మెషిన్ అలాంటి ఒక కాన్సెప్ట్ ని పెట్టి సినిమా తీశారంటే ఆయన టేస్ట్ గురించి చెప్తుంది బేసిక్ గా. అండ్ నేను నాకు ఆయనలో బాగా నచ్చింది ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది ఫస్ట్ నుంచి. నాది ఇది సార్ సిచ్యువేషన్, నాది ఇది ప్రాబ్లం, బట్ నా సోర్సెస్ ఇవి, నేను మీరు నమ్మిన దానికంటే మంచిగా సినిమా తీయగలను, మీరే చూస్తారు అని చెప్పి మొత్తం అంటే కవర్ చేసి ఎగ్జాజరేటెడ్ గా ఏ రోజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అండ్ నేను ఆయన ఎలా అయితే చేస్తారన్నాను అనుకున్నాను, ఆయన ఎలా అయితే చెప్పారో దానికి 3 రెట్లు సినిమా బాగా తీసి మణి శర్మ గారి గురించి అందరూ చెప్పారు, అన్ని రకాలుగా చెప్పారు. నేను ఒక్క నిమిషం సార్, అందరూ ఒకసారి మణి సార్ వైపు చూడండి. అండ్ కెమెరాలు కూడా కుదిరితే చెప్పండి. నేను మణి శర్మ గారికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాను. నాకంటే మణి శర్మ గారికి బాగా సూట్ అయినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫస్ట్ టైం హీరో వచ్చినప్పుడు కాదు, ఆర్ఆర్ స్టార్ట్ అయినప్పుడు విజిల్ పట్టడం నేను థియేటర్ లో చూశాను. అండ్ అది కేవలం మణి శర్మ గారు మాత్రమే పాసిబుల్. అందరినీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సురేష్ గారు డే అండ్ నైట్ మేమందరం ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే ఇన్ని ఫోటోలు, ఇన్ని ఫ్లాష్లు, ఇంత రెస్పెక్ట్ ఇవన్నీ మాకు దక్కుతున్నాయంటే దానికి బ్యాక్ అసలు రియల్ హీరోస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అందరూ, మా మేనేజర్లు, మొత్తం టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్